ఓం సాయిరామ్. మన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ ముందుకి ఒక చక్కటి వీడియోని తీసుకొచ్చానండి. నీకోసం సాయి సందేశం. ఈ వీడియోని పూర్తిగా తిలకించండి. మన సాయి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు కదా. వారి కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకోసం పరిష్కార మార్గాలు, సూచనలు, సలహాలు బాబాగారు ఇస్తున్నట్లు భావించండి. మనలో చాలా మందికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు. సమస్యలు ఏదైనా ఈ వీడియోలో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత జై సాయిరామ్ అని కామెంట్ పెట్టండి. నీకోసం సాయి సందేశం. బిడ్డ, ఎందుకమ్మా ఆ కన్నీళ్ళు? నీ తండ్రిని నేనున్నాను కదా. నీ బాధలన్నీ నావే. నేను చూసుకుంటాను. నీవు నిశ్చింతగా ఉండు తల్లి. ఇది నీ సాయి మాట. నీకోసం సాయి సందేశం. బిడ్డ, నీ మనసు కుదురుగా ఉండటం లేదా? చెడు ఆలోచనలు వస్తున్నాయా? కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకో. కాసేపు నీ బాబా మీద మనసును లగ్నం చెయ్యి. నీ మనసు నీ మాట వింటుంది. ఇది నీ సాయినాథుని మాట. నీకోసం సాయి సందేశం. బిడ్డ, కంగారు పడకు. నువ్వు అనుకున్న పని నెలలోపు జరుగుతుంది. ధైర్యంగా ముందడుగు వెయ్యి. నీ వెనుక నేనున్నాను. ఇది నీ సాయి మాట. ఓం సాయిరామ్. నీకోసం సాయి సందేశం. బిడ్డ, జాగ్రత్తమ్మా. అయిన వాళ్లే నిన్ను మోసం చెయ్యబోతున్నారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు. మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకొని వాళ్లకు దూరంగా ఉండు. ఇది నీ సాయి మాట. నీకోసం సాయి సందేశం. బిడ్డ, నీ కష్టాలకు కారణమేమిటో తెలుసా? నీ తోబుట్టువులను, అక్క చెల్లెలను మర్చిపోయావు. వారిని ఇంటికి పిలిచి వారి చేత తీపిని తినిపించు. ఆగిపోయిన కార్యాలన్నీ చకచకా పూర్తవుతాయి. ఇది నీ సాయి మాట. ఓం సాయిరామ్. నీకోసం సాయి సందేశం. బిడ్డ, తీవ్ర అనారోగ్య సమస్యలు నిన్ను వెంటాడుతోందా? వెంటనే వెళ్లి రుద్రాభిషేకము, మృత్యుంజయ జపము చేయించు. అలాగే శ్రీ సాయిని ఆశ్రయించు. బాబా పేరున నల్ల నువ్వులను, నల్లని వస్త్రమును దానమివ్వు. సర్వం చక్కబడుతుంది. ఇది నీ సాయి మాట. నీకోసం సాయి సందేశం. బిడ్డ, ప్రతిరోజు బాబాకు చక్కెర నివేదించు. 21 రోజులు అలా చేసి 22వ రోజున ఆ చక్కెర మొత్తం దానం చెయ్యి. నీవు అనుకున్నది వారంలోపు పూర్తవుతుంది. ఇది నీ సాయి మాట. ఓం సాయిరామ్. మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. సాయి సందేశం మీకు అందినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై సాయిరామ్ అని కామెంట్ చేయండి. మనందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక సాయి సందేశంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో వీక్షించిన అందరికీ ధన్యవాదాలు.